Hello everyone, welcome back to my channel Nandy Telugu vlogs. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది నాతో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్. మనము ప్రెగ్నెంటా కాదా అని టెస్ట్ చేసుకునే ముందే ఈ సింప్టమ్స్ ద్వారా మనం ప్రెగ్నెంటా కాదా అని చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఈ సింప్టమ్స్ మోస్ట్లీ అందరికీ కామన్గా ఉంటుంది. ఒక 20 to 30% కొంచెం అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట. సో నేను ఈ సింప్టమ్స్ని బేస్ చేసుకొని 50% నేను ప్రెగ్నెంట్ అనేసి నాకు చెక్ చేసుకోక ముందే తెలిసింది. మనకి ఇప్పుడంతా ప్రెగా న్యూస్ కిట్ దొరుకుతుంది కదా, మెడికల్ షాప్లోనే చాలా ఈజీగా దొరికేస్తుంది. దాంట్లో నేను ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు నెగిటివ్ అనే చూపించింది, కానీ సిమ్టమ్స్ అన్నీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే ఉన్నాయి. నేను అందుకని మళ్ళీ వెయిట్ చేసి ఇంకొక 1 week తర్వాత నాకు అనిపిస్తూనే ఉంది ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి ప్రెగ్నెంట్ అనేసి. 1 week తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను, అప్పుడు చూస్తే పాజిటివ్ వచ్చింది. ప్రెగ్నెన్సీ కిట్ని కూడా బేస్ చేసుకొని కొందరు త్వరగా చెక్ చేసుకునేస్తారు, అంటే ఒక 10 daysకి చెక్ చేసుకొని ప్రెగ్నెంట్ కాదు అనేసి అలా డిసైడ్ అయిపోతారు. సో కొంచెం వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక ఏమంటారు, అట్లీస్ట్ మీరు నెక్స్ట్ పీరియడ్ వచ్చేంత వరకు, నెక్స్ట్ పీరియడ్ టైం వరకు అన్నా వెయిట్ చేయాలి. లేకపోతే మీరు అట్లీస్ట్ 4-5 weeks అన్నా వెయిట్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తెలుస్తుంది. సో ఆ టూల్ కిట్ గురించి సపరేట్గా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అంటే ఇవన్నీ వచ్చేసి 1-2 monthsలోనే ఈ సిమ్టమ్స్ అందరూ ఫేస్ చేస్తుంటారు. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి మనకి బ్రెస్ట్ నిప్పుల్ వచ్చేసి కొంచెం ఎక్కువ సెన్సిటివ్గా అయిపోతుంది, ఎక్కువ డార్క్గా అవుతుంది, కొంచెం పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇదంటే ఫస్ట్ మన బాడీలో జరిగే చేంజెస్ ఫస్ట్ అదొకటే. ఎందుకంటే బేబీ ఫీడింగ్కి వచ్చేసి బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది, అందుకే ఆ సిమ్టమ్ ఉంటుందన్నమాట. మోస్ట్లీ అందరూ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. కొందరికి బ్రెస్ట్ సైజ్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బ్రెస్ట్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఈ సిమ్టము. సెకండ్ వచ్చేసి కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ కూడా నాకు ఫస్ట్ 2 months ఏం లేదు, 3rd month నుంచి కొంచెం అలా ఉన్నింది. కానీ నేను ఎక్కువ గోవా తీసుకుంటున్నాను. గోవా యాపిల్ వచ్చేసి కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ అంటే మీరు జామకాయ తిన్నారనుకోండి, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. కాన్స్టిపేషన్ గురించి కూడా నేను ఇంకో టాపిక్లో చెప్తాను. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి బ్రెస్ట్ నిపుల్ హార్డ్ అవ్వడము, సెన్సిటివ్గా అయిపోవడం. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి కాన్స్టిపేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్మెల్. కొందరికి కొన్ని స్మెల్ అస్సలు పడదు, నాకు ఇది చాలా బాగా తెలిసింది. నాకు మస్టర్డ్ స్మెల్ అస్సలు పడేది కాదు. కొన్ని స్మెల్ మనకి బాగా నచ్చేటివే, ఆ స్మెల్ మనకు అస్సలు పడకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్లోటింగ్ అనమాట. మనకి ఎక్కువ గ్యాస్ ఫామ్ అయినట్లు అనిపిస్తుంది, గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది, చాలా చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కంటిన్యూగా యూరిన్ వెళ్తూ ఉంటారు. అది మామూలుగా వెళ్ళడం కన్నా కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ మంత్లో కంటిన్యూగా యూరిన్ వెళ్తుంటారు. నేను ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని నాకు ప్రెగ్నెంట్ అనేసి అనిపించింది. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఇది కూడా కొందరికి మాత్రమే, అందరికీ ఉండదు. బ్యాక్ పెయిన్ కొంచెం వచ్చేసి నీరసంగా ఉండడం, కొందరికి మార్నింగ్ ఉంటుంది, కొందరికి ఈవినింగ్ ఉంటుంది. నాకు ఇవన్నీ లేవు, నాకు ఒక 4-5 సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని నేను టెస్ట్ చేసుకోకముందే, ప్రెగ్నెంట్ అని నేను టెస్ట్ చేసుకోకముందే నాకు 50% డౌట్ వచ్చింది. తర్వాత టెస్ట్ చేసుకున్న తర్వాత అది 100% కన్ఫర్మ్ అయిందనమాట. ఫుడ్ క్రేవింగ్స్ ఉంటుంది. ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేసి కొందరికి 1.5 month దాటిన తర్వాతే అది స్టార్ట్ అవుతుంది. నాకు 2nd month ఎండింగ్లో వచ్చేసి క్రేవింగ్స్ కొంచెం స్టార్ట్ అయింది. అంతవరకు నాకు నార్మల్గానే ఉంది, క్రేవింగ్స్ అంతా కూడా అంత ఎక్కువ ఏం లేదు. కొందరికి వచ్చేసి ఎక్కువ టైం వచ్చేసి వాళ్ళు పడుకొనే ఉంటారు, కొద్దిగా టైర్డ్గా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఇంకొందరికి వచ్చేసి మూడ్ స్వింగ్స్ అనమాట. చాలా చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, చాలా ఎక్కువ ఏడుస్తుంటారు. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు కూడా గుర్తు చేసుకొని మరీ ఏడుస్తూ ఉంటారు. చాలా సెన్సిటివ్గా ఉంటారు ఆ టైంలో. మూడ్ స్వింగ్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ వచ్చేసి అందరికీ చాలా, ఆల్మోస్ట్ అంటే 80% చాలామందికి అలా ఉంటుంది. అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు, అలా అంతా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ, ఇవన్నీ కొందరికి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ మంత్లో వచ్చే సిమ్టమ్స్ అయితే కన్నా మనకి నిప్పులు వచ్చేసి హార్డ్గా ఉండడం, కాన్స్టిపేషన్, కంటిన్యూగా యూరిన్ వెళ్తూ ఉండడం, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ స్మెల్ తీసుకోవడం, గ్యాస్ ఫామ్ అవడం. నేను ఈ 5 సిమ్టమ్స్ వచ్చేసి
ఫస్ట్ మంత్లో ఫేస్ చేశాను అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఉంటే కన్ఫామ్గా మీరు ప్రెగ్నెంట్ అనేసి 50% మనకు అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ మిస్ అవ్వడం కూడా. పీరియడ్ మిస్ అయితే ఆటోమేటిక్గా ప్రెగ్నెంట్ అన్నా అయి ఉండాలి, లేకపోతే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నా అయి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ మిస్ అవ్వకముందే నేను తెలుసుకున్నాను అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.